వెల్కమ్ టు మనీ9. కార్పొరేట్ వ్యవహారాలు, కార్పొరేట్ మార్పులు చేర్పులు వీటన్నిటినీ సమగ్రంగా మీకు అందించే ప్రోగ్రామే ఈ కంపెనీ కబుర్లు. ముఖ్యంగా మనకి భారతదేశంతో పాటు విదేశాల్లో జరుగుతున్న విశేషాలు కావచ్చు, దీంతోపాటు స్టార్టప్స్కి వస్తున్న ఫండింగ్స్ కావచ్చు, ఈ పూర్తి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మీరు ఎపిసోడ్లో చూస్తారు. అనిల్ అగర్వాల్కి చెందిన సంస్థ వేదాంత ఈ నెల 19వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ ప్రకారం వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో ఉన్న జింక్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జింక్కి సంబంధించి అసెట్స్ ఏ ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా హిందుస్థాన్ జింక్కి అమ్ముతున్నట్టుగా ఒక వార్తని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ డీల్ విలువ దాదాపు $2,981 మిలియన్. ఈ మేరకు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్లో భాగంగా స్టాక్ ఎక్స్చేంజెస్కి వేదాంత ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ డీల్ కంప్లీట్ అవ్వడానికి 18 నెలల గడువు తీసుకుంటున్నట్టుగా కూడా వీళ్ళు అనౌన్స్మెంట్లో చెప్పడం జరిగింది. రతన్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వ్యాపారంలో ఉన్న రివోల్ట్ సంస్థని 100% కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఈ సంస్థలో 33.84% షేర్స్ని హోల్డ్ చేస్తున్న రతన్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రస్తుతం 100% అక్వైర్ చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. దీంతో రివోల్ట్ 100% సబ్సిడరీ కింద మనకి మారే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, అంటే జనవరి 16వ తారీఖు ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ దాదాపు 18.45% పెరిగి ఆల్మోస్ట్ ₹50.40 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ముందు రోజు కనుక కంపేర్ చేస్తే ₹42.55 దగ్గర క్లోజ్ అయిన స్టాకు మనకి అనూహ్యంగా ₹50.40 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ విఐ ఐడియా ప్రస్తుతం ఉద్యోగుల్ని తీసే పరిస్థితిలో కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా 20% వాళ్ళ సేల్స్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది ఒకవైపు ఏమో టెలికాం రంగంలో ఉన్న కాంపిటీషన్ కావచ్చు, మరోవైపు వీళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన డెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీపే చేస్తారా లేదా, మన భవిష్యత్తు ఏంటి అని కొంతమంది కంపెనీని విడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి విఐ దాదాపు $5 బిలియన్ ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కట్టాల్సి ఉండగా సిఎల్ఎస్ఏ అనే సంస్థ విఐ కంపెనీ ఈ అమౌంట్ కట్టే పరిస్థితుల్లో లేదు అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో మనకి వోడాఫోన్ ఐడియా దాదాపు 20,000 కోట్ల ఫండ్ రైజ్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని రివైవ్ చేయాలంటే దాదాపు 40,000 నుండి 45,000 కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని చెప్పి అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో, దీన్ని బట్టి చూస్తే ఇంకా ఈ కంటిన్యూస్గా ఈ కంపెనీకి ప్రాబ్లమ్స్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వార్తల్లో మరో కంపెనీ అదానీ ఎంటర్ప్రైజ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, FPO అంటాం. ఇది అనౌన్స్ చేయడం, అదేవిధంగా 18వ తారీఖు అనౌన్స్ చేసింది. జనవరి 27 నుండి అందుబాటులోకి రావడానికి కూడా స్కోప్ ఉన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఫ్లోర్ ప్రైస్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో దాదాపు 20,000 కోట్ల రూపాయలని రైజ్ చేసే ఆలోచనలో మనకి అదానీ ఎంటర్ప్రైజ్ ఉంది. మరోవైపు ఏంటంటే మినిమం బిడ్ లాట్ 4 షేర్లకి రిస్ట్రిక్ట్ చేస్తూ, అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు కాకుండా కొంచెం పెద్ద ఇన్వెస్టర్లు మాత్రమే ఇందులో పెట్టుబడులు పెట్టుకునే విధంగా FPOను లాంచ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ నెల 16, 17వ తారీఖుల్లో ఒక డీల్ కూడా సైన్ చేసినట్టుగా మనకి ఒక ప్రకటన వచ్చింది. అశోక్ లేలాండ్, బల్లార్డ్ పవర్ ఈ రెండింటితో కలిపి ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని, అంటే మైనింగ్ లాజిస్టిక్స్లో వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఒకవేళ ఇది కనుక ప్రాక్టికల్గా మనకి వర్కౌట్ అయితే ఏషియాలోనే అతిపెద్ద సంస్థగా, ముందుగా ఈ వ్యాపారంలో దిగిన సంస్థగా మనకి అదానీ ఎంటర్ప్రైజ్ అవుతుంది. ఇదే కాకుండా స్వీడిష్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ SAAB అని సంస్థ ఏదైతే ఉందో, దీంతో అదానీ గతంలో ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 31, 2017లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం అగ్రిమెంట్ ఒకటి తయారైంది. దాన్ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఈ వారం 16 జనవరి తారీఖున మనకి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ని ఇరు పార్టీలు కూడా
ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దాన్ని విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి మనకి ఈ వారం అదానీ ఎంటర్ప్రైజ్లో కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఎస్ఏఏబిలో దాదాపు 74% మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ కూడా ప్రస్తుతం అదానీకి స్టేక్ ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ సంస్థకు సంబంధించి రీస్ట్రక్చరింగ్ ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. గతంలో మనం మెట్రో హోల్సేల్ చూసాం. ప్రస్తుతం స్పెన్సర్స్ కూడా ఇలాంటి ఫార్మాట్లోకే షాప్స్ని తీసుకురావడానికి, బిజినెస్ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. జనవరి 16 వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం దాదాపు 10 అవుట్లెట్లు భారతదేశం మొత్తం మీద ఇలాంటి హోల్సేల్ బిజినెస్ని టార్గెట్ చేస్తూ హైపర్ మార్కెట్స్ని లాంచ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఆల్మోస్ట్ రిలయన్స్ మనకి కాంపిటీటర్గా ఉన్నప్పటికీ కూడా స్పెన్సర్స్ షేర్లు దాదాపు 11% పెరిగి క్లోజ్ అవ్వడం జరిగింది. జనవరి 17 తర్వాత మనకి ఈ హైపర్ మార్కెట్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు మార్కెట్లోకి వెల్లడించడం జరిగింది. ఇక మరో వార్త ఐటీసీ స్పౌట్ లైఫ్ ఫుడ్స్ అనే కంపెనీని 100% అక్వైర్ చేసింది. దీంతో హెల్తీ ఫుడ్ స్పేస్లో కూడా ఐటీసీ రావడం జరిగింది. అంటే మనకి ఐటీసీ అనగానే మొదట సిగరెట్లు, దీంతో పాటు హోటల్స్, ఇలా ఒక్కొక్క బిజినెస్ యాడ్ చేసుకుంటూ వస్తున్న సంస్థ కింద కనబడుతుంది. కానీ బట్ ఇప్పుడు స్పౌట్ లైఫ్ ఫుడ్స్ ఈ మధ్యకాలంలో ఐటీసీ అదేవిధంగా నెస్లే ఈ 2 కంపెనీలు కూడా ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేశాయి. కానీ ఐటీసీ ఇప్పుడు ఆ కంపెనీని చేజిక్కించుకుంది. ముఖ్యంగా యోగా బార్ అనే బ్రాండ్ని రిలీజ్ చేసి మార్కెట్లోకి ఒక్కసారిగా చొచ్చుకుపోయిన కంపెనీ కాబట్టి ఈ కంపెనీని పూర్తిగా అక్వైర్ చేయడానికి, అంటే 100% అక్వైర్ చేయడానికి ఐటీసీ ముందుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రస్తుతం మనకి 47.5% స్టేక్ని 255 కోట్ల రూపాయలకి మార్చి 31, 2025 లోపల ఐటీసీ అక్వైర్ చేసేటట్టు వీళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి గుడ్ ఫర్ యూ అనే సెగ్మెంట్లో ఐటీసీ ఎంటర్ అయ్యి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మల్టీగ్రెయిన్ ఆటా కావచ్చు, సూపర్ ఫుడ్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఏబీసీ డ్రింక్స్ కావచ్చు, ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఐటీసీ కిందికి వచ్చే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఆన్ ద రేడార్ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఆన్ ద రేడార్ సెగ్మెంట్లో కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఏమున్నాయి, కాంట్రవర్సీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మొదటగా మనకి జెట్ ఎయిర్వేస్, జలన్ కాల్రాక్ ఈ 2 సంస్థల మధ్య చాలా రోజుల నుండి అక్విజిషన్ కంప్లీట్ చేయడానికి ఎన్సీఎల్టీ నుండి పర్మిషన్ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎన్సీఎల్టీ క్లియర్గా ట్రాన్స్ఫర్, అంటే జెట్ ఎయిర్వేస్ని జలన్ కాల్రాక్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని అనుమతులు ఇచ్చినట్టుగా మనం ఈ వారం ఒక వార్త చూడొచ్చు. ఈ అక్విజిషన్ను దాదాపు 6 నెలల లోపల, అంటే రాబోయే 6 నెలల లోపల పూర్తిగా ఎయిర్లైన్కి సంబంధించిన కన్సార్షియం అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనకి జనవరి 17 మహారాష్ట్ర గవర్నమెంటు 4 ఎయిర్ క్రాఫ్ట్స్, బోయింగ్ 777 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని వాళ్ళ లోకల్ తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇది మహారాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ కోడ్ ప్రకారం నాన్ పేమెంట్, అంటే గ్రాట్యుటీ నాన్ పేమెంట్ అనే సెక్షన్ కింద ఎంప్లాయీస్కి ఇవ్వలేదు అనే దాని కింద ఈ బోయింగ్స్ని అక్వైర్ చేయడం జరిగింది, వీటిని అటాచ్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ 3 బోయింగ్స్ని వెనక్కి తెచ్చుకోవడానికి కూడా జెట్ ఎయిర్వేస్ కావచ్చు, జలన్ కాల్రాక్ కావచ్చు, వీళ్ళు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మనకి భారతదేశంలో నేచురల్ గ్యాస్ అనగానే గుర్తుకొచ్చేది కేజీ బేసిన్ D6 బ్లాక్. ఈ D6 బ్లాక్లో రిలయన్స్, బీపీ ఈ 2 కూడా కన్సార్షియం అయ్యి ఇందులో మనకి గ్యాస్ వెలికి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాకినాడలో. దీనికి రాబోయే రోజుల్లో మనకి, అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడైతే ట్రేడర్స్ మార్జిన్, అంటే అమ్మేవాళ్ళ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని మేము క్యాపింగ్ చేస్తాము, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునే వాళ్ళు లాభాలు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిందో ఈ నిర్ణయంతో లాభాల బాటలోకి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పి కూడా టెంపరీగా దీన్ని షట్ డౌన్ చేస్తున్నాం అని చెప్పి సంయుక్తంగా రిలయన్స్ అండ్ బీపీఎల్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్లోకి రిలయన్స్ ఒకవైపు వెళ్తూ ఉండడం, మరోవైపు నేచురల్ గ్యాస్ బిజినెస్ నుండి ప్రస్తుతానికి టెంపరీగా హోల్డ్లో పెట్టడం అనేది కనుక గమనిస్తే ఇది ఒక సెన్సేషనల్ వార్త కిందనే మారే అవకాశం ఉంది. మరోవైపు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా
ఈ బిజినెస్ని అంటే గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో కూడా రిలయన్స్ మనకి ఉన్నట్టుగా తెలుస్తుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అక్వైర్ చేసే విషయంలో టొరెంట్ గ్రూపు ఎలాంటి నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేదు. ఇవి పూర్తిగా అంటే ఏదైతే వాల్యుయేషన్స్ ఉన్నాయో నెట్ ప్రెజెంట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇది గైడ్ లైన్స్ ప్రకారమే ఉంది. దట్టు లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ ఆక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పి ఒక వార్తను వాళ్ళు ప్రచురించడం జరిగింది. ముఖ్యంగా మనకి అంటే ఆల్మోస్ట్ రిలయన్స్ క్యాప్ ఎప్పుడైతే సెకండ్ ఆక్షన్ జనవరి 23వ తారీఖున ఉందో ఈ లోపల ఈ ఫార్మాలిటీస్ అన్నింటినీ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ఫాలో అవుతామని చెప్పి టొరెంట్ గ్రూప్ అనౌన్స్ చేయడం జరిగింది. గత సంవత్సరం మనకి గూగుల్ మీద గూగుల్కి నోటీస్ ఇచ్చి పెనాల్టీ పే చేయమని చెప్పిన CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అగైనెస్ట్గా సుప్రీంకోర్టుకి గూగుల్ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కూడా చుక్కెదురైనట్టుగానే మనకు కనిపిస్తుంది. ఈ వార్త ప్రకారం మనకి 19th జనవరి రోజున దాన్ని ఆపడానికి అంటే CCI ఆర్డర్ను ఆపడానికి ఎక్కడా కూడా సుప్రీంకోర్టు ప్రయత్నం చేయలేదు. అదే కాకుండా కొద్దిగా వెసులుబాటు ఇస్తూ అంటే 1337 కోట్లు ఇమ్మీడియట్గా కట్టకపోయినా 10% డిపాజిట్ చేసి దీన్ని NCLTకి వెళ్ళి అప్లీల్ చేసుకోండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. గూగుల్లో మనకి గతంలో కూడా యూరోప్లో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రామాణికాలకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉన్నా యాక్సెప్ట్ చేయమని చెప్పి యూరోప్ కూడా పెనాల్టీస్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాగే భారతదేశంలో కూడా పెనాల్టీని పే చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుందనేది మాత్రం మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. పేటీఎంకి అలహాబాద్ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. 1081 కోట్ల GSTకి సంబంధించి గతంలో అందుకున్న నోటీస్ ప్రకారం ఇమీడియట్గా మేము కట్టలేము, అదేవిధంగా ఇది కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అలహాబాద్ కోర్టు టెంపరీగా వాళ్ళకి ఒక రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది గతంలో పేటీఎంకి సంబంధించి మొబైల్ రీఛార్జ్లు, DTH రీఛార్జ్లు, ఇంట్రాస్టేట్, ఇంటర్స్టేట్ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా GST పరిధిలోకి వస్తాయి. సో GST ఎవాషన్ జరిగిందని చెప్పి GST పెనాల్టీ వేయడం జరిగింది. ఈ విషయంలో పేటీఎంకి కాస్త స్వల్ప ఊరట వచ్చినట్టుగా ఈ వార్తతో మనం చూడొచ్చు. ఇక మనం స్టార్టప్ ప్రపంచానికి వెళ్దాం. స్టార్టప్స్కి ఎలాంటి ఫండింగ్ జరుగుతుంది, స్టార్టప్స్లో అసలు ఏం జరుగుతుంది, భారతదేశంలో స్టార్టప్స్ యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. 2022 సంవత్సరం స్టార్టప్స్కి ఒక బ్లాక్ మార్క్ కింద మనం చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఎంప్లాయీస్ని తీసేయడం, మరోవైపు ఫండింగ్ అంతగా రాకపోవడం, వీటన్నిటి వల్ల చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి. కానీ 2023లో కాస్తో కూస్తో కోలుకుంటుంది అనుకుంటున్న స్టార్టప్ వ్యవస్థ ఇంకా నెగిటివ్గానే ఉంది. ముఖ్యంగా లేఆఫ్స్ కనుక మనం గమనిస్తే మనం కేవలం 20 రోజుల వ్యవధిలోనే దాదాపు మనకి ఈ సంవత్సరంలో 1400 మంది ఎంప్లాయీస్ని స్టార్టప్స్ బయటికి పంపించాయి. అది దాదాపు 7.3% అంటే ఎంటైర్ స్టార్టప్ ఎకోసిస్టంలో ఉన్న ఎంప్లాయీస్లో 7.3% ఫస్ట్ 20 డేస్లోనే తగ్గించారు. అంటే 2023 కూడా చాలా వరకు స్టార్టప్ ఎంప్లాయీస్కి నైట్ మేర్స్ క్రియేట్ చేసే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 1400 ఎంప్లాయీస్ని తీసిన సంస్థలు 11 సంస్థలు. అంటే మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 సంస్థల్లోనే 1400 మందిని 2 వారాల్లో తీశారు అనేది ఒక వార్త ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యాషన్ ఈ-కామర్స్ బిజినెస్లో ఉన్న FSN ఈ-కామర్స్ వెంచర్స్ అంటే నైకా, అందరికీ గుర్తున్న పేరు నైకా షేర్లు కంటిన్యూయస్గా డౌన్ ట్రెండ్లోనే వెళ్తున్నాయి. కొత్తగా మనకి లైఫ్ టైం లోకి కూడా ఈ వారం రీచ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 7.5% మనకి కోల్పోయి 18 జనవరి తారీఖుకి 123.3 రూపాయల దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 6 నెలల్లో కనుక మనం గమనిస్తే నైకా షేర్స్ని ఎక్కువగా అటు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, రీటైలర్స్ కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లిక్విడేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల దాదాపు 45% ఈ షేరు వాల్యూ కోల్పోయింది. ఈ నెలలో అంటే గత 1 నెల రోజుల్లో కనుక గమనిస్తే దాదాపు 21% ఈ షేర్ వాల్యుయేషన్ డౌన్ ట్రెండ్కి రావడం జరిగింది. అతి తక్కువ కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సంస్థ గో మెకానిక్
కో ఫౌండర్ అమిత్ బాషిన్ మొన్న ఒక కన్ఫెషన్ లెటర్ రాశారు. ఈ కన్ఫెషన్ లెటర్లో దాదాపు 70% ఎంప్లాయీస్ని తీసేయడం, అదే కాకుండా మిగిలిన వ్యాపారాలు ఏవైతే వాళ్ళు ఇప్పటివరకు చేశారో ఇవన్నీ కూడా ఫ్రాడ్ అని చెప్పి తనకు తానే కన్ఫెస్ చేయడం, రెవెన్యూ ఫ్రాడ్ అంటే అటు ఇన్వెస్టర్స్కి తప్పుడు లెక్కలు ఇవ్వడం, లేని వ్యాపారాన్ని సృష్టించి ఈ వ్యాపారం మేము చేశామని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా మేము చేశామని చెప్పి తను కన్ఫెషన్ నోట్ కింద ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా వరకు స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు భయపడే పరిస్థితి. మరోవైపు ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా స్క్రూటినీ లెవెల్స్ బాగా పెంచుకునే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మిగిలిన స్టార్టప్స్లో కూడా ఏవైనా వాళ్ళ బుక్స్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ తేడాలు ఉన్నాయో అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుమానించే పరిస్థితి మనకి ఈ కన్ఫెషన్ నోట్ వల్ల బయటకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. మరిన్ని విషయాలతో వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి Money9.